అయిందా లేదా మమ్మీ వంట? అయింది. అక్కడ గన్నిగానం వంట అంటే ఏమన్నా కూడా సప్లై ఖర్చు నాకు చెప్తానవా? నేను అన్నా మమ్మీ, ఎన్నిసార్లు అట్లనే అంటాళ్ళు. రావే స్వాతి. ఏమైంది తేజ, నైసిని గట్ల తిడుతున్నావు? నువ్వు ఫస్ట్ లోపలికి రావే. ఎవరి మీదనే నీ కోపం అంతా? ఎవరి మీద ఏందే? అందరి మీద. దీనికి తిండి పెడతలేనట, ఇద్దినే తిండి కూడా నేనే తింటానట. అట్లా అనడానికి ఏమనిపించదానే? అసలు కన్న తల్లి బిడ్డకు పెట్టకుండా ఎవరైనా తింటరానే? ఏమనాలో నాకు అస్సలు అర్థం అయితలేదు. గట్లన్నారా? గట్లనే అంటారే. ఇది సన్నగా ఉండడానికి కూడా నేనే కారణమా అని నాకు అర్థం అయితలేదు అసలు. అయ్యో, నిన్నేమో గట్లంటున్నారా అని, నన్నేమో ఇగో వీడికి తిండి పెట్టి లావు చేస్తున్నానని నన్ను తిడుతున్నారు. ఇంత పెట్టి పిల్లాన్ని అట్లా తయారు చేస్తున్నావు అంటున్నారు. వాడు తినేదే గింతనే, వాడు తినేదే ఎవడన్నా చూస్తున్నాడా ఏమన్నానా? ఏం జనాలో ఏమో. నిజంగా నేను లోకులు కాకులని అందుకే అంటారు. అలా మాటలు మనం పట్టించుకోవద్దు. నైసి పిల్లల్ని తీసుకెళ్ళరా, ఆడిపించుకో. సరేనా స్వాతి, ఇంకేంటి సంగతులు? ఏం చెప్పన్నే, ఉన్నాయే కదా. అరే షబ్బి, నేను ఇంత తింటా కానీ ఇంతే ఉంటా, నువ్వు ఇంతే తింటావు కానీ అంత దొడ్డెట్లున్నావురా. ఏందో అక్క దేవుడు, నిన్ను దొడ్డి వేసి నన్ను బక్క వేసుంటే ఎంత బాగుండేది. అద్దురా, మనం ఇట్లుంటేనే మంచిగా ఉంటావు.